ఎట్లా బాబు బండెట్లకి ఇది సవారు ఎత్తుకునే సవార్లు పీర్ల పండుగ అప్పుడు పీర్ల పండుగకు ఈ భుజాలకు వేసుకొని ఇగో ఇలా కట్టే వస్తుంది కొట్టేది. ఇప్పుడు ఏమైనా సవారు ఎత్తుకుంటే వాళ్ళు చాలా ప్రేమతో తీసుకుంటారు. ఇది ముస్తాదులు గట్ట గుర్రం కళ్యం అది అలాగా అది దీన్ని ఆందేరి అంటారు, మూసట్ట అంటారు. నమస్తే నాన్న, బాగున్నావా? మంచిగానే ఉన్నా. ఇప్పటికైతే బాగున్నా దేవుని దేవల. ఏమైనా ఇదే పని తోలుబోర్కే. చెప్పులు కానీ, ఈ గుర్రాల సామాన్ కానీ, బెల్ట్ కానీ, గమ్ముల ముస్తాదులు కానీ ఏమైనా వస్తాయి. తోలుబోర్కులా నాకు తోలుబోర్కులు అన్నీ వస్తాయా? మాది కోయిలగూడెం చౌటుపల్లి మండలం. నేను బుడ్రాములు మయ్య చంద్రయ్య. నాయన సంధి కూడా నాయన చేసేది, మళ్ళీ నాయనంక నేను చేస్తున్నా. నాయనంక నా కొడుకు నాగేష్ కూడా చేస్తాడు. నేర్చుకుండు. ఇదే పని మీద ఉన్నావు అయితే? ఇదే, ఇంకా నాకు వేరే పని ఏం రాదు. అయితే గుర్రం కూడా చేస్తావు? గుర్రాలే గమనంలో ముస్తాదులు, ఎడ్ల బండ్లు ఏగో గజ్జల పట్టాలు. ఇవేనా? ఇది ఎడ్ల బండి. అట్లా చూపెట్టు ఇట్లా చూపెట్టు, ఇట్లా ఊపు, ఇట్లా చూపెట్టు. ఇది ఎడ్ల బాబు బండెట్లకి. ఇది కూడా ఓకే. రెండు కలిసి రెండెడ్లకు కడతారు. ఇగో నడుము బెల్టు కావాలంటే నడుము బెల్ట్ చేస్తా. గమలకు ముస్తాదులు చేస్తా. ఇగో అల్లుతా. ఇప్పుడు అల్లు అంటే అల్లుతా. ఒకసారి చూపెట్టు మరి. ఈ తోలంతా ఎక్కడిది? ఇది ఏడా ఏమన్నా కొనుక్కొస్తా పోతా. ఎక్కడ ఎవరైతే వస్తారో వాళ్ళ దగ్గర ఫోన్ చేస్తారు, పోయి తెచ్చుకుంటా. అయితే నీ దగ్గర రావాలంటే కోయిలగూడెం రావాలి. కోయిలగూడెం నా ఫోన్ నెంబర్ ఇస్తా. వెనక కనిపించేది నీ నెంబర్లేగా? నీవేనా? వెనక బ్యానర్ నాదే. మళ్ళీ ఇద్దరు పక్కన నాగేష్. రెండు నెంబర్ అన్నది ఒకటి, నాగేష్ అన్నది ఒకటి. 9010124392. 4392 వెనక కనిపిస్తుంది. అది తీస్తున్నా, నెంబర్ కూడా తీస్తున్నా. నాగేష్ అని కూడా 99 తీస్తున్నా. ఇది ముస్తాదులు గట్ట అట్లా తయారు చేస్తా. ఆర్లు పెడతా. ఏదంటే అది మొత్తం తోల్ వర్క్ అన్ని చేస్తావు? లెదర్ వర్క్ ఏదైనా చేస్తా. ఇది ఒకసారి ఇది గుర్రం చూపెడతావు? ఇది ముఖానికి వస్తుంది. టాంగకైనా వస్తుంది. ఎక్కిపోయే గుర్రాన్ని కూడా పెట్టుకుంటారు ఓనోళ్ళు, కానీ ఎక్కువ శాతం టాంగకు వస్తుంది. యాయరుగుట్టోళ్ళు ఎక్కువ వస్తుంది. ఎక్కడికి అయినా నీకు ఫోన్ చేయాలంటావు. కావాలంటే నీకు ఫోన్ చేయాలి. ఇంకా ఫోన్ చేసి కావాలంటే ఆర్డర్ ఇస్తే చేసిస్తావు అనమాట. ఇగో మేమిద్దరం కూడా చేస్తామయ్యా. మా భార్య నేను ఇద్దరం ఇదే పని. మాకు ఇక వేరే పని ఇద్దరు అల్లుతారు. ఇక ఆమె కూడా చెప్పులు చేస్తే ఆ జడలు అల్లిస్తుంది. అల్కలు అంటారు. అవి అల్కలు అంటే చెప్పు కప్పల మీద వస్తాయి. అవి నేను కోసిస్తే ఇక ఆమె అల్లుతుంటుంది. ఎవరికైనా కావాలంటే ఇప్పుడు పెద్దగా రేట్లు ఎక్కువ అనవరకాలు ఎవడో 50 రబ్బర్ చెప్పులు దొరుకుతుంది. అది ఎంతైనా తోలు చెప్పులే. ఇంకా ముళ్ళు ఇరిగిపోతుండే, ముళ్ళు ఇరగకపోతుండే అప్పుడు. ముళ్ళు ఎక్కడే నువ్వు ఏడంగా పోను ముళ్ళకి ఇరగకపోతుండే అప్పుడు. ఇప్పుడు గుర్రాలకు కొత్త ఏమైనా వస్తున్నాయా? ప్లాస్టిక్ వస్తున్నాయా? ఓన్లీ ఇవే ఉంటాయా? ప్లాస్టిక్ పని చేస్తలేదు ముఖానికి, కానీ ఓడోడు ఏం చేస్తున్నా ఎక్కే గుర్రాలకు ఇది మందం నవారాసు ఉంది, అది పెట్టి కొడుతాం. ఇది సరిగ్గా అడ్జస్ట్ చేయాలి. దీన్ని అంటే కరెక్ట్గా గుర్రాన్ని బట్టి చేస్తాం. అంటే ఆ సైజ్ చూసుకొని పోతావు అన్నట్టు.
సైజ్ అంటే అడిగిపోయినాక ఈ ఓళ్ళు మారుస్తాం. మహా ఒళ్ళు మారుస్తావా? ఇంకా ఈ ఓళ్ళు మారితే కుర్రాన్ని సరిపోద్ది. మేము పెట్టేంత పెడతా. సరే మంచిగా చూపిస్తావా దీని వీడియోకు? నీకు ఎట్లా కావాలంటే అట్లా చూపిస్తా. దాన్ని ఏంది ఇప్పుడు అది మొదలు అన్నట్టు ముఖానికి ఇట్లా. ఇవి కంటికి వస్తాయి, ఇవి అడ్డం వస్తుందా? ఇది నొస్ట్కి వస్తుంది ఇట్లా. ఇగో దీనికి కళ్ళెం వస్తుంది, లగామంటారు. ఇగో దీనికి నోట్లోకి వెళ్ళి ఇది మూతి మీద ఉంటది. ఇది నొస్ట్కి వస్తుంది. ఇగో ఇట్లా అట్లా ఈ కళ్ళకు అడ్డం అడ్డం బొట్టులాగా. అది బొట్టులాగానేమో అది గుర్రం కళ్ళెం. అది అలాగా అది దీన్ని ఆందేరి అంటారు, మూసట్ అంటారు. ఎవరు ఏమంటారు? మూసట్ ముఖానికి సట్ అంటారు. అది మరి ఇదేంది? ఇది సవారు ఎత్తుకుంటే సవార్లు పీర్ల పండుగ అప్పుడు పీర్ల పండుగకు ఈ భుజాలకు వేసుకొని ఇగో ఇలా కట్టే వస్తుంది. ఇది పెట్టుకుంటారు. ఎట్లా అంటే బెల్ట్ లాగా. ఒకసారి పెట్టుకొని చూపెట్టు. ఇక ఇటుకెళ్ళి ఇట్లా వేయాలి. ఓళ్ళు పెట్టుకోరు. అక్కడ ఏం చేస్తారు అంటే భుజాలకు 2 తలిగించుకుంటారు కానీ. ఓహో ఇట్లా అట్లా వెనక బెల్ట్ లా వస్తుంది అన్నట్టు. వెనక కూడా ఇది ఇది ఎక్కి మామూలు పెట్టు జస్ట్ అట్లా. ఇంకా అయితే పీర్లకు కూడా చేస్తా. అయితే ఒక కత్తెర ముందట రావాలి. కత్తెర టైప్ రావాలన్నట్టు. కత్తెర టైప్ వెనక కూడా కత్తెర టైప్ వస్తుంది. ఒక్క నిమిషం అవునవునవును. అప్పుడు బరువు ఆగుతుంది అన్నట్టు. పీరు బరువు ఆగుతుంది అన్నట్టు. ఇట్లా కర్ర వస్తుంది. మరి ఇది ఎందుకు? ఇది కూడా ఎత్తుకునేది కానీ జర ఇది రేట్ ఎక్కువ, ఇది రేట్ తక్కువ. 2 పెట్టు. అవి 2 పీర్లే అన్నట్టు. ఈ 2 పీర్లే. ఇదేమో జర మామూలుగా పోరగాళ్ళకు వాళ్ళకి వీళ్ళకి వేస్తా. ఇది కూడా కత్తెర టైపే వస్తుంది. ఇగో ఇట్లా భుజాలకి ఇది వస్తుంది. ఈ ముందటికి వస్తుంది. ఇగో ఈ ఇంకా కత్తెర వచ్చేస్తుంది. ఇగో ఇట్లా ఒకసారి పైకి లేపే చూపెట్టు. ఇగో కత్తెర ఇంకా వస్తుంది ఇట్లా. అచ్చా ఇవి దేనికి? ఇవి కొరడాలు లేక తీసినావుగా? కొరడా ఇది అప్పుడే ఎడ్ల బండ్లు కొట్టేది. ఇప్పుడు ఏమైనా సవారు ఎత్తుకుంటే వాళ్ళు చాలా ప్రేమతో తీసుకుంటారు, చేయించుకుంటున్నారు. నీ దగ్గరకు వచ్చి ఇదే దీనికే ఇట్లా దీని ఏమన్నా తీసుకుంటారు. ఊరు నీ దగ్గరకు వచ్చి చేయించుకుంటారు అన్నట్టు ఇష్టంతో. చెప్తారు ఆర్డర్ ఇస్తేనే చేస్తా. ఇది అచ్చా అవి 2 పీర్లే అన్నట్టు. ఇప్పుడు ఆ సామాన్ అంటే గుర్రాలకు కూడా యూజ్ చేస్తారు. అది గుర్రాలకు చేయొచ్చు, ఎడ్ల బండి చేయొచ్చు. ఇప్పుడు లేవు ఎడ్లు కానీ ఇప్పుడు కమ్మోళ్ళు నాగలు కూడా దీంతోనే కొడుతుండే అన్నట్టు దున్నేటప్పుడు రేగాళ్ళ అట్లా వాళ్ళకి. ఇది కొరడా అంటారు దీన్ని. అవునవును కొరడా బాగుంది. చూడు ఇది పంతానం చూడు. చూపిస్తున్నా. ఒక్క నిమిషం అట్లనే పట్టుకో. అది ఓకే. పీర్ సామాన్ కూడా చేస్తావు అయితే? ఓకే. ఈ సోకు కట్టొచ్చు బండెట్లకు, ఈ బండి తోలకు ఎట్లకు. ఈ కోయడ ఆయన ఇచ్చిండు. ఆయన పేరు నాకు ఇచ్చిండు. ఇది కోయడకే పోతాయి. ఇవి కోయడకి పోతున్నాయి ఇప్పుడు. చెట్ల బండ్లు కొడతారట ఎట్ల బండి. వాళ్ళు ఆర్డర్ ఇచ్చిపోయారు కుట్టిన. ఇప్పుడు ఆయన చెప్పాలి ఇక నెంబరు. అవును ఫిలిం షూట్ షూటింగ్లు అయితే ఈ గుర్రాలకు కూడా అలాంటివి వేస్తారు కదా. ఎడ్ల బండ్లు కూడా వస్తాయట కదా. ఎడ్ల బండ్లు కూడా ఎడ్ల బండ్లు ఉన్నాయి. కాపాయన ఆయన ఇద్దరు ఎప్పుడెప్పుడు వస్తారు నా దగ్గరికి. వచ్చి ఆర్డర్ ఇచ్చిపోయాడు. ఇది 2 ఆయనకే. అవునా? ఈ పనిముట్లు చెప్తావు? ఏం పనిముట్లు ఏంటంటే ఏం చూపెట్టు. ఇగో మనకు మెయిన్ ఇగో ఇది ఏమంటారు అంటే పని గూటం అంటారు. గూటం ఇగో ఇది మొలలు పీకేది. ఇదేనన్నా ఓలు ఇప్పుడు ఆ ముస్తాలు అలా అంటే ఇగో ఇళ్ళకి వెళ్ళి గుంజుకుంటాను. ఇగో ఇది పెద్దది చూటాలే. మీరు ఎన్ని వచ్చినాయి? 3 వచ్చాయి నీకు. ఇగో కత్తులు, ఓ కత్తి కాకుండా 1 కత్తి, 3 కత్తులు 4 కత్తులు ఉంటాయి.
ఇవి ఈ మనకు పనిముట్లు ఏం తెలియదు. ఇగో ఆరెలు ఎవరికి ఏం తెలియదుగా రేపన్నాడు ఈ చిన్న ఆరె అవుతుంది, ఇగో ఇది పెద్ద ఆరె అవుతుంది. అట్లా ఆరెలు. ఇగో ఇది కూడా తూటు లబ్బర్ చెప్పులు కుట్టాలంటే ఇది లేని తెలియదు. ఇది ఓకే, ఇది లబ్బరు కుట్టాలంటే. ఇప్పుడు ఇది దారం కుట్టాలంటే ఇగో ఇది సూది లాంటిది దారం. ఇప్పుడు ఏమైనా సాఫ్ చేయాలంటే ఇగో పెద్ద పొక్క వేయాలంటే ఇగో దీంతోనే చేయాలి. ఇది ఇగో రంపెలు కోసేటు అవి. ఇగో ఇది సూచన అంటాము. ఇగో ఇది దారం గుంజేది యువతల అవతలకి. ఈ కాటు ఉంటుంది. ఇగో దీనికి ఇట్లా చేసి దారం గుచ్చేది. ఇగో ఇది మిగ్గు అంటే కొవ్వా. ఇది లేని మాత్రం పని మనం చేయలేము. అంతేనా? దేనికో అది ఈ పిలేరు కటింగ్ ప్లేయర్. ఈ గుంజాలంటే 6. అప్పుడు మనోళ్ళు ఏం చేసేది ఇట్లా పళ్ళతో మట్టిపీకి అంత మోటి. ఇప్పుడు మనకి గుంజేస్తాం. అప్పుడు అవన్నీ లేవుగా. అయితే నీ దగ్గర రావాలంటే కోయిలగూడెం రావాలి. చౌటుపల్లి మండలం కోయిలగూడెంకి వచ్చి నీ పేరు ఏం పేరు చెప్తే బొడ్రాములు కొయ్యలగూడెం చౌటుపల్లి మండలం 9010124392. ఇది నీ నెంబరు. 9908413216 ఏమో నాగేష్ అన్నదా. రెండిటికి రావచ్చు, ఫోన్ చేసి రావచ్చు అన్నట్టు. వచ్చి ఆర్డర్ ఇవ్వాలంటావు. ఆర్డర్ ఇచ్చి కొన్ని మనకు ఎన్ని రోజుల్లో కావాలంటే అన్ని రోజుల్లో ఇస్తావా? ఇస్తా. నైట్ ఇగో ఇది ఈ జీవాల గిట్ట బాగా లేకపోతే పట్టెడు కొట్టిస్తాను. ఇలా మేకలకు కానీ గొర్రెకు కానీ బర్రెలు కానీ పెద్దగా ఉంటాయి. ఏం గొర్రెకు మేకకు. ఇక ఇప్పుడు ఇగో ఆడికి పోతే ఇది కూడా ఏం చేస్తానంటే ఇగో ఇలా ఇప్పి ఇగో ఇలా చెట్టు పెట్టి మళ్ళీ యథావిధిగా గుంచుతాడు. ఇగో అట్లా. ఇప్పుడు వాళ్ళు ఎవరికి పోతాంగా ఇది దగ్గరికి ఇగో ఇది ఇప్పుతాడు కుట్లు ఇప్పి అది ఏం చేస్తారంటే ఇంకా ఇలా అది పెడతాడు యంత్రం పెట్టి ఇస్తే చాలా వరకు తక్కువైతే. అది కూడా ఇక్కడ దగ్గరనే దేవలమ్మ నారాయణ కాడ మంచోడు ఉండు బయలుదేరి సోమే అని ఎయిర్ప్లోర్లు అంటారు వాళ్ళు. ఎయిర్ప్లోర్ సోమే ఆయన దగ్గరకు పోతే బీమార్లు తక్కువైతాయి. చాలా వరకు మంచి పని వాడు ఆయన కూడా. ఒకసారి భాగవతం కూడా నువ్వు కృష్ణుడు వేసాము. తెలుసు నువ్వు కూడా కడతావు. నువ్వు జోకర్ వేస్తూనే ఉంటావు. నేను జోకర్ వేస్తా, ఆయన కృష్ణుడు కడతాడు. ఆయన బొమ్మె నరసింహ వాళ్ళిద్దరు కృష్ణార్జునుడు. ఏమో బ్యాచ్ ఉంది దేవలమ్మ నారం కాడ. మళ్ళీ పోతే ఒలిగొండ ఎదురుకట్లు వీళ్ళందరూ నీ దోస్తులు, నా దోస్తులు జంగాలు. ముస్తాద్ చూపెట్టు ఒకసారి. ముస్తాదా అయింది మంచిగా అయింది చూపెట్టు ఒకసారి. ఇగో దీనికి ఆరు పెట్టానా. ఇగో ఇప్పుడు మనిషిని బట్టి ఇప్పుడు ఇది పెద్దగా చేస్తా. ఆ సైజు బట్టి దీన్ని కట్ చేసి దీనికి రింగులు వేస్తా. ఇగో ఈ రింగులు ఈ చివరికి వేయాలి. ఇగో ఇలా వేసి ఆరు పెట్టాలి. నడుము చుట్టి ఒక ఆరు అయిపోయినా అలా. మా కొడుకు కూడా అన్ని చేస్తాడా అన్ని. పిలిచి ఇట్లా బస్సు తోలుతాడు రమాదేవి. వాళ్ళు వచ్చిండంటే ఇంటికి వస్తే ఇదే పని చేస్తాడు ఊరుకు. కలిసి చేస్తారు ఇక పెద్దవా నువ్వు ముగ్గురికి అదే పని. ఇక మా కోడలికి అయితే రాదు కానీ ఇప్పుడు కూడా చేస్తున్నావు అంటే గ్రేట్. ఇది ఇక గ్రేట్ అంటే ఇక్కడ చుట్టుపక్కల నువ్వే చేస్తున్నట్టున్నావు ఇక. ఇక్కడ ఎవ్వరు లేరు ఇక లేరు. ఒక నారాయణపురం కాడ ఒక ఆయన ఉండు కానీ ఆయన చేత కదా. ఇది నడుము 6. ఇది దీనికి ఇగో ఈ కుడి రోగు పెట్టాలి. ఇది ముస్తాది కడతారుగా ఇట్లా. ఈ కుడి పక్కకు పెట్టాలి 6. ఇక మా రోకు అయితేనేమో ఇట్లా కడతారు నడుముకు. యాయిరుగుట్టకాయ అక్కడ కొలిన పక్క అక్కడ ఉండేమో గిట్ట కడతారు నడుముకి అట్లా. అందుకని పెద్దగా చేస్తా. ఒకరు వాళ్ళ ఇష్టం ప్రకారం చేసిస్తా. అయితే ఆడిపోయినాక కట్ చేసి ఎంత కావాలో అంత చేస్తా. ఇక నేను చేసే పని ఇది, నా పని ఇది అయ్యా.
ఎక్కడున్నా రమ్మని జర ఫోన్ చేసి రాండ్రి, తయారు చేసి ఇస్తా. ఏం ఇబ్బంది లేదు. ఫోన్ చేసి ఆర్డర్ ఇచ్చి భయాన్ని ఇస్తాం అనుకో, నేను ఏద్దాం రేపే కావాలంటే కావు ఇవన్నీ తేవాలి తేవాలి. అట్లా తయారుంటే కూడా వచ్చి తీసుకుపోవచ్చు. ఫోన్ చేస్తే తయారైన సామాన్ నాకు ఫోన్ చేస్తారుగా, నీకేం కావాలి, ముస్తాది కావాలి, మరి రా, మరి ఉన్నది ఇంటికాడనే ఉంటా. ఒక బుధవారం మాత్రం 50 గుట్ట అంగడికి పోతా. బుధవారం ఒకరోజు 50 గుట్ట అంగడికి పోయి ఇవన్నీ అమ్ముకొని వస్తా. చేసినవి గమలలో ముస్తాదులు కానీ గిబ్బెట్టు గిట్ట అడిగితే బుధవారం నాడు మాత్రం 50 గుట్టల 8:30కి ఉంటా అంగట్లనే. బుధవారం అంగట్ల మిగతా రోజులన్నీ ఇంటికానే ఉంటాం. ఇంకా మిగతా రోజులన్నీ ఇంటికానే ఉంటాం, కానీ ఫోన్ చేసి రావాలి. ఫోన్ చేసి రారి, ఎందుకంటే 4 రోజులు తిరుగుతాం కదా. అవునవును, మళ్ళీ మాట పోతుంది. ఇది సంగతి నానా. సరే మరి తీర్లో చేస్తా, డప్పులు కూడా చేస్తా. డప్పులు కూడా మూస్తావా? తోలు డప్పులు కొడతలేనట్టుగా ఇప్పుడు ఉన్నాయి నా దగ్గర. నువ్వు మూస్తావు అయితే? అది చిన్నది ఏది, ఒకసారి కొట్టి చూపెడతావా? ఏది ఇది వేసుకో, ఏం కాదు, దాంతో కొట్టి ఏం కాదు కొట్ట. ఇది పీర్ల వరుస. ఫస్ట్ అడుగు ఆడికెళ్ళి అడుగు. ప్లాస్టిక్ డబ్బు కంటే మంచం అవుతుంది మరి ఇది. కాపితే అవుతుంది. ఇప్పుడు కాపలేరు, ఇది ముయ్యలేరు. నా దగ్గర 2 అందుకని అవి అంతగా ఇప్పుడు మూస్తలేరు కదా సొంటి డప్పులు. ఇదేమో సవారి ఊరు తిరిగేటప్పుడు. ఇది సవారు తిరుగుతుంది ఊళ్ళే. అవునవును, అది ఆధారు. ఇది ఇక పెద్ద పుల్ డప్పు ఆడతారు ఓలోలు. పుల్లే కొడుతున్నావు. ఇది పెద్ద పుల్ డప్పు. అది బాగా డప్పు మస్తు మోగుతుంది. తోళ్ళు మోగదేమో అనుకున్నా నేను. ఎందుకు మోగదు? అయితే ఇది బోనాల డప్పు అంటే తొలి డప్పు కావాలంటే నీ దగ్గర రావాలంటావు. వస్తే నేను చేతితో నెమ్మరిస్తా. అంటే నువ్వు చేస్తలేవా? చేసేటప్పుడు ఇప్పుడు జ్వరం నాతో అయితే లేదు, కానీ చేపించగలుగుతా. అయ్యేది మనతోనే అన్నీ అవుతాయి. అంతే, మన దగ్గరకు వస్తే ఎవరిని తీసేయము. నెక్స్ట్ ఏంటి మరి? నెక్స్ట్ ఏం చేస్తావు? ఇంకేమున్నాయి? ఎడి తీసుకోవచ్చు? ఇప్పుడు తోలు చూస్తా అంటివిగా, అవి కుట్టేది వేడదేస్తాడు అంటివిగా. దా చూపెడతా నా దగ్గర సరుకు, ఎంత సరుకు ఉందో చూడు. నేను ఒక్క పారే తెచ్చిపెట్టుకుంటా. ఇగో మొత్తం తోలేనా ఇదంతా? మొత్తం తోలే. 1,00,000 రూపాయలు పెట్టుకున్నా ఒక్కసారి. అంతేనా? మరి ఇప్పుడు నువ్వు వస్తావు, ఒకటి కుట్టు అంటే తోలేదా అంటే ఏమంటావు? అంత దూరంకి వెళ్ళి వచ్చి అట్లా. అందుకని ఒక్కసారే కొనిపెట్టుకుంటా. ఎక్కడ దొరుకుతుంది అంతా? ఇది ఎక్కువ మాత్రం చిట్టంపాడు, మా నాంపల్లి మండలం, ఏది దేవరకొండ దగ్గర. అయితే ఆ చిట్టంపాడు ఆయన ఆటో ఉంది, పుష్పాక నరసింహ అని. ఇక నేను ఫోన్ చేయగానే తెచ్చేస్తాడు. మళ్ళీ ఒకటి కష్టాలు లక్ష్మయ్య, వాళ్ళ ఇంటి పేరేమో నాకు తెలియదు, కానీ లక్ష్మయ్య వస్తాడు. ఆ లక్ష్మయ్య కూడా ఫోన్ చేస్తే తెచ్చేస్తూనే ఉంటాడు. నాకు నమ్మకం తెచ్చిస్తాడు అన్నట్టు. వేసి రాగానే గింత అని మాట్లాడుకుంటాం.
ఇక పని చేస్తే ఒక్కసారే నమ్మకంగా మనం ఇద్దరికిద్దరు ఏది ఉండదు. ఎంత కూడా సరే తెచ్చి పెట్టుకుని ఇదే పని చేస్తావు మొత్తం రోజు ఊరికే ఇది నేను బతికే దీంట్లో నేను అప్పుడు 42 మందిల మండలాల నేను అధ్యక్షుని చౌటుపల్లి మండలానికి. అయితే అన్ని మండలాలలో కలెక్టర్ దగ్గర పోయినాం నల్గొండ. ఆడి పోయినాం, నా పని చూసి మంచిగా చేస్తావా అన్నాడు. మళ్ళీ అసెంబ్లీకి పోయినాం, అసెంబ్లీ కూడా పోయినావు. లారీ కట్టుకొని అందరం సంఘాలు, నేను ఒక్కనే కాదు కలెక్టర్ కూడా మెచ్చుకున్నాడు. అయితే కలెక్టర్ నా అప్పుడు సబ్జయం అని ఉండే తుర్కాయని ఉండే అది ఆడ నా పని నచ్చిర్రు వాళ్ళు. ఇక మనం చిన్న గుణసం చేస్తున్నాం కాబట్టి వరకు అర్థమైపోయింది ఏం చేయాలి ఏం కథ. ఏంటి నానే అడ్వాన్స్ తోలు అంత సరే మరి.